కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్ పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజాస్వామ్యంతోనే స్వచ్ఛత స్వప్నం సాకారం. ఏలూరులో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలను కలెక్టర్, మేయర్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. గ్రామ స్వచ్ఛత మన అందరి బాధ్యత, పారిశుధ్య కార్మికులే రియల్ హీరోలు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని వెల్లడి. కలెక్టరేట్లో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ వెట్రిసెల్వి, అధికారులు. విద్యార్థులు లక్ష్య సాధనను అలవర్చుకోవాలి. సిఆర్ఆర్ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ డే వేడుకల్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసిన ఎమ్మెల్యే బడేటి. నీట మునిగిన కొల్లేరు గ్రామాల్లో పర్యటించిన సిపిఐ బృందం. బుడమేరు, కొల్లేరు, ఉప్పుటేరుల్లో ఆక్రమణల వెంటనే ప్రక్షాళన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాస్వామ్యంతోనే స్వచ్ఛతా స్వప్నం సాకారమవుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజాన్ పెదబాబులు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలను ప్రారంభించారు. తొలుత మానవహారం నిర్వహించారు. అనంతరం స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఇదే సమయంలో స్వీయ జాగ్రత్త చర్యలపై పారిశుధ్య సిబ్బందికి కలెక్టర్ వెట్రిసెల్వి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు అవ్వాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో ఏలూరును స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించారు
శ్రమించాలని అన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలోని 79 సచివాలయాల పరిధిలో నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. ఇంటితో సమానంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రాధాన్యతనివ్వాలని, ఇందుకు ప్రజలు అధికారులు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని అన్నారు. ఏలూరును స్వచ్ఛ నగరంలా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నిరాటంకంగా శ్రమించాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై, ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు 50 డివిజన్ల పరిధిలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కేఎస్ సుబ్బారావు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి అడుగు పరిశుభ్రంగా నేను నమ్ముతున్నాను. ఎవరు వేసుకోలేదండి. చాలా థ్యాంక్ యూ. ఏదైతే ఉన్నత స్థితిలో ఉన్న దేశాలన్నీ కూడా ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ దిశగా మనం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అధికారులు, ప్రజలు భాగస్వామ్యమై మరి అందరూ కూడా ఈ రోజున మరి ఉదయం 9ంటికి అందరూ కూడా ఏదైతే వచ్చారో రేపొద్దున మనం ఈ కార్యక్రమాలు చేసుకోకుండానే స్వచ్ఛత ఏలూరుగా ఉండేటట్టుగా మీ అందరూ క్రమశిక్షణతో సచివాలయాల పరిధిలో చేయిస్తే మన ఏలూరే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే పరిస్థితిని మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం 15 రోజుల పాటు నిర్విఘ్నంగా చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మొక్కలు నాటే కార్యక్రమం, పార్కులు పరిశుభ్రం చేసేటటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అన్ని కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో మరి ఈ యొక్క 15 రోజుల పాటు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి 50 డివిజన్లకు కూడా ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అధికారులు, సెక్షన్ హెడ్స్ కానివ్వండి, అలాగే సిబ్బంది కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ స్వచ్ఛత సంబంధించి అందరూ కూడా అవగాహన పెంచుకొని మరి ప్రతి ఒక్కరు కూడా మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఒకటే కాదు, మనకి ఎక్కడెక్కడ కార్బేజీస్ ఎక్కువ ఉన్నాయో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ పీపుల్ పార్టిసిపేషన్ అండ్ మన ఎంప్లాయీస్ అందరితోటి కలిపి క్లీనర్స్ డ్రైవ్ కూడా, శానిటేషన్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ గార్బేజెస్ హీప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట మనమే ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్గా దాన్ని క్లీన్ చేసేసి ఇంకా 15 డేస్లో మన డిస్ట్రిక్ట్ని క్లీన్ డిస్ట్రిక్ట్గా మనం డిక్లేర్ చేయబోతున్నాము. దానికి ఎన్జిఓస్, పబ్లిక్, పిల్లలు ఎవరెవరు ఉన్నారో అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి, కాంట్రిబ్యూట్ చేయండి. ఇది కాకుండా మనకు మేజర్ స్టేక్ హోల్డర్ అయింది ఎంత శానిటేషన్ డ్రైవ్ మొత్తంలో మనకి ఇంపార్టెంట్ సఫాయి పత్రాస్ మన శానిటేషన్ వర్కర్సే. సో వాళ్ళకి కూడా మనం గౌరవం ఇచ్చి సన్మానం చేసి వాళ్ళకి కావాల్సిన మెడికల్ క్యాంప్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్కి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కానీ, స్కీమ్స్లో ఏమైనా టైఅప్ చేయాలంటే అది కూడా మనమే ఇందులో భాగంగా చేయబోతున్నాము. మన ఏలూరు డిస్ట్రిక్ట్ క్లీన్ డిస్ట్రిక్ట్, గ్రీన్ డిస్ట్రిక్ట్గా మార్చడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. గ్రామాలను స్వచ్ఛతగా ఉంచడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం దెందులూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు స్వచ్ఛత యొక్క ఆవశ్యకతను స్వయంగా వివరించారు. చెత్త సేకరణలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసేలా చెత్త సేకరణ డబ్బాలను ప్రజలకు అందజేశారు. స్థానిక సచివాలయం 1, 2లతో పాటు గ్రామంలోని రైతు సేవా కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దెందులూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల టీడీపీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, పార్టీ నాయకులు మోతుకూరు నాని, పెనుబోయిన మహేష్, పొడ్డేటి మోహన్, ఎంఆర్ఓ సుమతి, ఎంపీడీఓ శ్రీలత సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హలో
ఉన్నవాళ్ళందరినీ ఇక్కడ మీటింగ్ నిర్వహించాలా? చేశాం సార్. వీళ్ళందరూ చదివించారు. మహేష్ మాట్లాడి ఇచ్చాను సార్. చెప్పాం సార్. ప్లాస్టిక్ ఏదైనా సర్వనాశనం చేశారు. ఎందుకు చూసుకున్నారు? అదేంటి గ్రేడ్ 5 ఎందుకు పంచరా? రీసెంట్గానే ఇచ్చారు సార్ ఇన్ఛార్జ్. ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. ఇది అని నాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్ ఈ మేడం. కింద వాడుకోండి. ఖాళీ చేయండి. లోపల చేయండి. కొంచెం చెత్త వేసుకుంటాకి తడి చెత్త పొడి చెత్త ఓ దాంట్లో తడిది ఓ దాంట్లో పొడిది. విరాట్ విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తుశిల్పిగా భావిస్తారని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్థలో కుల వృత్తులు ఎంతో కీలకమైనవని అన్నారు. సాంప్రదాయ కళా నైపుణ్యాలను కలిగిన వారికి ప్రయోజనం కలిగించే విధంగా ముఖ్యంగా బంగారు పనివారు, కమ్మరి పనివారు, నేతన్నలు, తాపీ పనివారు, కుమ్మరి పనివారు ఇలా వివిధ నైపుణ్యాలు కలిగిన కుటుంబాల వారికి విశ్వకర్మ యోజన ద్వారా ప్రభుత్వం సాధికారత కల్పించేందుకు కృషి చేస్తోందని అన్నారు. విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ ప్రముఖులు పొట్నూరి శివరం, యలబాక కృష్ణ, కేళ్ల దుర్గాప్రసాద్, కేవి బ్రహ్మం తదితరులు మాట్లాడుతూ పంచవృత్తులు నిర్వహించే వారికి సరైన పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, తమ రంగంలో ఉన్న వారికి ప్రత్యేక క్లస్టర్ను ఏర్పాటు చేయాలని కోరారు. విశ్వకర్మ జయంతిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. విశ్వబ్రాహ్మణులు అపరకర్మలు నిర్వహించుకునేందుకు ఏలూరు నగరంలో కొంత స్థలం కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ కె బాబ్జీ, ఏపీ ఎంఐపీ పీడీ రవికుమార్, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎన్ఎస్ కృపావరం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్, సర్వేశాఖ ఏడీపీ లక్ష్మణరావు, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, పలువురు విశ్వబ్రాహ్మణ ప్రముఖులు పొట్నూరి శివరం, యలబాక కృష్ణ, కేళ్ల దుర్గాప్రసాద్, కేవి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. సంబంధం లేనిది కానీ అందులో కూడా డెకరేషన్స్ ఉంటుంది, చిన్న చిన్నది అవి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడం అని అలవాటు. మేడం చెప్పారు ఆల్ ద క్రియేటివ్ వర్క్ అంతా మీరే చేస్తారని చెప్పేసి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నార్మల్గా మామూలు బాగా చేయలేని ఒక టాలెంట్ అది.
అందరికీ రాదు, అందరికీ చేత కాదు కూడా. సో మీ అందరూ అలాంటి గొప్ప పనిని స్కిల్ని నేర్చుకొని మోస్ట్లీ ఫ్యామిలీ పరంగానే నేర్చుకుంటారు అనుకుంటా. నేర్చుకొని అది చాలా ఎక్స్పర్టైజ్ చేసి ఏదైనా ఒక ఐడల్ చూడగానే ఎవరు చేశారో వాళ్ళే చాలా లక్కీగా అనిపిస్తుంది. దేవుడు కింద దిగి వచ్చారు ఐడల్ అని చెప్తారు. సో అలాంటి పనులు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఇంకా వాళ్ళు చేస్తుంటే అవుతున్నాయి. సో చాలా ధన్యవాదాలు. ఇది చాలా మంచి యాక్టివిటీ కూడా. మిమ్మల్ని మీ యొక్క కాంట్రిబ్యూషన్ని, మీకు ఒక టాలెంట్ని, ఆర్టిస్ట్రీ టాలెంట్ని అన్నీ ఈరోజు రెకగ్నైజ్ చేయడానికి నేను కూడా భాగస్వామిగా ఉండడం చాలా సంతోషం. మీకు ఈ సందర్భంగా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే రేస్ చేయండి. బికాస్ మా గురించి తెలుసు, ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలో మనకు తెలుసు. కానీ ఇప్పుడు రియల్ టైమ్గా ఏమైనా ఉంటే మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. కత్తులు మొత్తం అంటే ఏ వస్తువు చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలంటే ఒక మంగళసూత్రం కానీ, చుట్లు కానీ, పెళ్ళేది కానీ, సమస్తం ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే పొలం ఒకటేనమ్మా. ఈ పొలం నుంచి వచ్చిన ఉత్తులు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది 5 ఉత్తులు ఉంటానా, మంది ఉంటారమ్మా. 90 మంది మాత్రం చాలా నార్మల్ పీపుల్స్ వస్తుంది. ఉంటాకి ఇల్లు కానీ మాకు అద్దెలు ఉంటాం. 90% అద్దెలు, సొంత ఇల్లు ఎవరికి లేవు. విద్యతోనే సమాజాన్ని జాగృతం చేయవచ్చునని ఒక లక్ష్యంతో విద్యను అభ్యసించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థులకు పిలుపునిచ్చారు. సిఆర్రెడ్డి కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సేవా ట్రస్టుల సమావేశం మంగళవారం కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సిఆర్రెడ్డి కళాశాలలో చదువుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తన తండ్రి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, ఆయన్ని స్ఫూర్తిగా అనుకున్న లక్ష్యం సాధనకు కృషి చేస్తానని అన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి రోజులు నడిచాయని, ప్రజా చైతన్యంతో ఇప్పుడు మంచి పాలన వచ్చిందని చెప్పారు. 80 మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇస్తున్న పూర్వ విద్యార్థులను అభినందించారు. వచ్చే ఏడాది నుంచి సిఆర్రెడ్డి కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి తనువంతుగా 2 విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు. సిఆర్రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం కావాలని సూచించారు. సిఆర్రెడ్డి కళాశాల లక్షల మంది విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిందని, సమాజం మెచ్చే పౌరులుగా ఎదిగారని అన్నారు. మంచి ఆలోచనతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి, సిఆర్రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్లను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎంవి కృష్ణారావు, జీపీ రావు, కోశాధికారులు కాకరాల వేణుబాబు, వి మురళీమోహన్ రావు, కార్యదర్శులు వెన్నవల్లి సత్యనారాయణ, కాకరాల వేణుబాబు, పి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా నేను ఇంతవరకు చేస్తున్నాను. దానిలో 16 లక్షల నుంచి 3 లక్షలకి దాన్ని డిపాజిట్ చేసి దాని మీద వచ్చి వడ్డీతో ఎంఎస్ చేశారు. ఆ సంస్థ మీదే ఎక్కువ కాన్సెంట్రేట్ చేశారు ఆయన. ఆ 3 వ్యక్తుల్ని మనం మర్చిపో. లక్షల మంది ఈ కాలేజీ నుంచి హైకోర్టులో ప్రముఖ 1966 నిర్మించారు. వారిని సత్కరిస్తూ ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు ఆయన నాగేశ్వరరావు గారు. ఇది కూడా మన హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు. ఈ హారిక ఇదే వేదిక మీద నాకు సన్మానం జరుగుతుంది కానీ, ఇదే వేదిక మీద నేను మాట్లాడతాను కానీ ఆ రోజు ఊహించాలి. మరి పిల్లలందరూ తెలుసుకోవాలి, ఒక గోల్, ఒక అచీవ్మెంట్. నేను చదువుకునే రోజుల్లో కూడా ఆ రోజున కృష్ణాది గారు, కృష్ణారావు గారు ఇద్దరు ప్రిన్సిపల్ మరి పర్యవేక్షణలో కాలేజీ నేను చదువుకున్న 5 సంవత్సరాలు కూడా జరిగింది. నేను ఎంకామ్ చదివినప్పటికీ డిస్కంటిన్యూ చేశాను. ఆ రోజుల్లో మరి కాలేజీలో డిసిప్లిన్ ఏ విధంగా ఉండేది అనేది
బాగా క్రమశిక్షణతో ఈ రోజున నేను ఈ స్థాయికి వచ్చి ఈ కాలేజీ స్టూడెంట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. సిఆర్ కాలేజీ ఇందాక కూడా ప్రసాద్ గారు అన్నారు, ఒక విషయం చెప్తా. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆ రోజున మరి దీనికి ఇచ్చేశారని. ఆ టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏలూరు వచ్చినప్పుడు స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యంగా ఆయన దగ్గర డబ్బులు లేవంటే మా తాతయ్య గారికి ఫోన్ చేసి, నాయుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏలూరు వచ్చానని చెప్తే మా తాతయ్య గారు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయనకి 10,000 రూపాయలు ఆ రోజున చందా తీశారు. ఎందుకంటే మా తాతయ్య గారు జస్టిస్ పార్టీ అయినప్పటికీ కూడా స్వతంత్రం పోరాటంలో అందరూ భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మరి ఆ రోజుల్లోనే ఆ 10,000 రూపాయలు అవ్వాలంటే వాళ్ళ 10 కోట్లతో సమానం. కానీ ఆ రోజు కూడా ఎందుకంటే ఆ రోజున స్నేహం కానీ ఆప్యాయతలు కానీ అలా ఉండే, అది ఈ రోజు కూడా మా తాతయ్య గారి చరిత్రలో అది మిగిలిపోయింది. చరిత్రలో అటువంటి విషయాలు ఎప్పుడు కూడా మనం ఏమి పట్టుకెళ్ళినాం. చరిత్ర అనేది తరతరాలు 1000 ఏళ్ళైనా కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల గురించి వాళ్ళు కూడా మనం చెప్పుకుంటామంటే అదొక చరిత్ర. అటువంటి చరిత్రలో ఉండే విషయాలు చేయడానికి మీ అందరూ కూడా అంకురార్పణ చేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. సిఆర్ఐటి కాలేజీ కూడా దాదాపు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా ఇందాక చెప్పారు 61 లక్షల రూపాయల ఫండ్లు స్టూడెంట్ స్కాలర్షిప్స్ కోసం ఏర్పరిచారంటే సామాన్యమైన విషయం కాదు. వారి కృషితో ఇంకా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు సేకరిస్తారని నేను కూడా అందులో మెంబర్ని. ఎందుకంటే ఈ కాలేజీతో అనుబంధం అనేది మాకు తరతరాల నుంచి ఉంది. చాలామందికి ముఖ్యంగా పిల్లలకు తెలియజేసేది ఏంటంటే 1945లో ఈ కాలేజీ స్థాపించినప్పుడు మా తండ్రి కూడా మొదటి విద్యార్థి కాలేజీ స్థాపించినప్పుడు. అట్లాగే నేను 1963-64లో చేరినప్పుడు అందరిలాగే ఈ కాలేజీలో పీయూసీ చేరినప్పుడు నేను మా తండ్రి గారు కలిసి చక్కగా అందరితో పడే కాలేజీకి వస్తే అందరి పిల్లలతో తెలిసినా సరే లైన్లో వెళ్ళి ఆ రోజు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా మారిన 2 చిన్నారుల భవిష్యత్తుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా కల్పించారు. మంగళవారం సాయంత్రం ఏలూరులోని జెడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన చలమాల నాగరాజు కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. సుమారు 3 ఏళ్ల క్రితం అతని కుమారుడు 12 సంవత్సరాల వయసు కలిగిన జగదీష్ ప్రమాదంలో గాయపడగా ఏలూరులోని ప్రభా ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అలాగే సూర్యారావుపేట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి మాగంటి వెంకటేశ్వరరావు కుమారుడు 14 సంవత్సరాల వయసు కలిగిన పూర్ణ బైక్ ప్రమాదంలో గాయపడగా అతనికి కూడా గతంలో ఇదే ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే వైద్యం వికటించి బాలురిద్దరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. బాలల భవిష్యత్ సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రి యాజమాన్యాన్ని తల్లిదండ్రులు ఎన్నిసార్లు సంప్రదించినా నిర్లక్ష్యంగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను బాధితుల కుటుంబ సభ్యులు కలిసి తమ దీనస్థితిని విన్నవించారు. బాధితులకు అన్నిటి బాధను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలుమార్లు జిల్లా కలెక్టర్కు బాలురు సమస్యను తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు ఆసుపత్రి యాజమాన్యం బాధితులకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చింది. బాధిత చిన్నారులకు నష్టపరిహారంగా చెరొక 5 లక్షల రూపాయలను అందజేస్తూ మొత్తం 10 లక్షల రూపాయలను బాధితుల తల్లిదండ్రులకు అందజేశారు. మీడియా సమావేశంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనగళ్ల శివమణి గౌడ్, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, సైదు సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పెదవేగి మండలం
వేగివాడ గ్రామానికి చెందిన చిన్నమాల నవీన్ అనేటువంటి జగదీష్ అనేటువంటి కురవాడికి ప్రమాదవశాత్తు దెబ్బ తగిలితే ఏలూరు హాస్పిటల్లో ప్రభా హాస్పిటల్లో సర్జరీ చేశారు. దురదృష్టవశాత్తు అది వికటించడం, అతని కాలు వంకరగా బెండు తిరిగిపోవడం జరిగింది. అదేవిధంగా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్రాపేటకు సంబంధించినటువంటి మాగంటి పూర్ణచంద్రరావు అనేటువంటి 9th క్లాస్ చదివేటువంటి యాదవుల కుర్రాడు కూడా ఇలాగే ప్రమాదవశాత్తు దెబ్బ తగలటం, అతనికి కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయటం, అతని కాలు కూడా నడవటానికి వీలు లేకుండా వంకరైపోయి పుట్టుకతో వికలాంగత్వం వచ్చినట్లుగా ఇద్దరు కూడా రావడం జరిగింది. దీని మీద ఈ కూటమి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం, కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. మా నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్ సుధా గారు, జమలయ్య గారు, క్లస్టర్ ఇన్ఛార్జి శివమణి గారు, తాతా సత్యనారాయణ గారు, వీళ్ళంతా మరి సంబంధిత డాక్టర్తో మాట్లాడి చెరుకొక 5 లక్షల రూపాయలు కాంపన్సేషన్ కింద మరి డాక్టర్ గారు కూడా పెద్ద మనసుతో అంగీకరించడం కూడా జరిగింది. దాంతోపాటు తిరుపతి బార్డ్స్లో చేసినటువంటి డాక్టర్ జగదీష్ గారితో ఈ నెల 18న ఆయన అమెరికా నుంచి వస్తున్నారు. వచ్చిన మరు వెంటనే డాక్టర్ గారితో వీళ్ళిద్దరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం చేయించి దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉందో ఆ ఎయిడ్ కూడా ఈ యొక్క ప్రభా హాస్పిటల్ నుంచే ఫర్దర్గా కూడా వీళ్ళు తిరగడానికి ఎయిడ్ కూడా ఇస్తానని చెప్పి కూడా మరి డాక్టర్ గారు కమిట్ అవటం, ఉపద్రవాన్ని ఎదుర్కొన్నామో ఏ రకంగా ప్రజలకి ఈ కూటమి అండగా ఉందో కూడా అందరూ కూడా మరి చూడటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ రకమైనటువంటి వైద్య సహాయం కావాలన్నా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా వాళ్ళ యొక్క కుటుంబాలని నిలబెట్టడానికి, వాళ్ళ ప్రాణాలను నిలబెట్టడానికి ఈ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఈ 2 పిల్లలు ఉన్నారో ఈ పిల్లల్ని మళ్ళీ ఏ రకమైనటువంటి వంకరగా కూడా అడుగు పడకుండా, చిన్న వయసు కాబట్టి సరిచేయించేటువంటి బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేస్తుంది. అవసరమైతే ఒక ఆపరేషన్కి సెట్ కాకపోతే మరొక ఆపరేషన్ అయినా సరే చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఉన్నది బాల్యంలో ఉన్నారు కాబట్టి, శాంతం పుట్టుకతో ఉండి నడవలేనటువంటి దేగుతున్నటువంటి వికలాంగుల్ని నడిపించినటువంటి చరిత్ర మరి ఆ డాక్టర్కి ఉంది కాబట్టి వీళ్ళని కూడా తప్పనిసరిగా ఏ రకమైనటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళంతా కూడా చిన్న కుటుంబం వాళ్ళు. ఒక అతనైతే యాదవ్ కుటుంబానికి చెందినటువంటి అతను, ఒక అతనైతే దూడ కుటుంబానికి చెందినటువంటి బీసీలు. వాళ్ళకి ఏ రకమైనటువంటి బర్డెన్ లేకుండా మా నాయకులు, మేము, మా కార్యకర్తలు వాళ్ళని నడిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆ డాక్టర్ గారు ఏదైతే మా నాయకుల ద్వారా మాకు అందజేసినటువంటి 10 లక్షలు ఉన్నాయో మీ అందరి సమక్షంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరి ఇక్కడే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడినప్పుడు కూడా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం మేము కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. కలెక్టర్ గారు కూడా వాళ్ళిద్దరు పిల్లల పేర వీటిని అంటుకోకుండా డిపాజిట్ ఇవ్వమని చెప్పారు. రేపు పొద్దున్నే మరి బ్యాంక్ టైం ఉంది, ఇప్పుడు ఉంటే కనుక ఇప్పుడే వేస్తాం, లేదంటే కనుక రేపు ఉదయాన్నే బ్యాంకులో వేసి ఆ డిపాజిట్ కాగితాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి
అప్పచెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండవల్లి మండలాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు పూర్తిగా ఫిష్ మాఫియా ఆధ్వర్యంలో కొల్లేరు అభయారణ్యం ఆక్రమణల కోరల్లో చిక్కుకుందని, దీనివల్ల ఎగువ ప్రాంతాల్లోని పట్టణాలు ముంపు బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారని, బుడమేరు, కొల్లేరు, ఉప్పుటేరులో ఉన్న ఆక్రమణలు ప్రక్షాళన చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ నేడు ఆక్రమణలతోనే కొల్లేరు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని చెప్పారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కొల్లేరు ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన ఓ అద్భుతమైన మంచినీటి సరస్సని, అది వందలాది పక్షులకు నిలయమని, అయితే నేడు ఆక్రమణల కారణంగా కుంచుకుపోతుందని చెప్పారు. కొల్లేరును 5వ కాంటూరు వరకు కాపాడాలని, అలా చేయడం వల్ల కొల్లేరు పక్షుల ఆవాసాలకు కేంద్రంగా ఉంటుందని అన్నారు. పంట ఆస్తి నష్టం లేకుండా చూడాలని, బుడమేరు నుంచి కొల్లేరు వరకు ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఏలూరు జిల్లా ఇన్ఛార్జి అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయింకల లక్ష్మణరావు, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నెపల్లి సాయిబాబా, కారం తారయ్య, మైసాక్షి వెంకటాచారి, జేవి రమణరాజు, కంచర్ల గురవయ్య, ఉప్పులూరి హేమశంకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పర్క శ్యామల, మన్నవ యామిని, రైతు సంఘ రాష్ట్ర నాయకత్వం, ఏలూరు జిల్లా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల నాయకత్వ నాయకులు, డ్రైనేజీ ఇంజనీరింగ్ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికల దగ్గర పడే కొంది ఓట్లు డబ్బులు కావాలా రాజకీయ నాయకులకి. ప్రతిపక్షం వాళ్ళు అధికార పరిస్థితులు రాజీపడి 3వ కాంటూరు దాకా ఒప్పేసుకున్నారు. పెద్ద మనిషి ఒప్పందం నా అగరవాన్ని పంపించేశారు ఈ నుంచి. ఎప్పుడైతే ఇచ్చారో రోడ్లు మొత్తం చెరువులు అయిపోయినాయి. ఇప్పుడు చెరువులు అయితే ఏముందంటే చెరువు గట్లు పెద్ద పెద్ద వేస్తారు. అప్పుడు చెరువు గట్లు రోడ్లు పోవాలి కదా, దానికి కంటైనర్ పోవాలి కదా, దానికి 20 అడుగుల వెడల్పు 10-15 అడుగుల ఎత్తుతో రోడ్డు కడతారు. అప్పుడేమైంది, చెరువు గట్ల నీళ్లు రోడ్ల వల్ల నీళ్లు వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు మొత్తం సహజంగా వచ్చేటువంటి కొల్లేరు రాదు, ఆడాడ ఆగిపోతున్నాయి. అవి డైవర్ట్ బుడమేరు మీద పోతున్నాయి, అన్ని ఊరి మీదకి పోతున్నాయి, ఊర్లు ముంచేస్తున్నాయి. ఇవన్నీ కారణం ఇది 5వ కాంటూరు దాకా కడలేక ఒకటి. దేనికేంటంటే ఐక్యరాజ్య సమితి పరిధిలో కూడా ఈ అంశం ఉన్నందువల్ల ఐక్యరాజ్య సమితి కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు, మరో మాటలు చెప్పాలంటే ఆక్రమణల పైన ఖచ్చితంగా వారికి కూడా కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే మన భారతదేశ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది దీన్ని కాపాడుతామని. కానీ ఇవాళ కాపాడడంలే, దీన్ని అంతా వదిలిపెట్టారు. ఇవాళ పర్యావరణం అంతా కూడా దెబ్బతింటా ఉంది. ఎవరైతే వేల కోట్ల రూపాయలు ఇవాళ చేపల చెరువుల ద్వారా, రొయ్యల చెరువుల ద్వారా కొల్లగొడతా ఉన్నారో వాళ్ళతో రాజకీయ నాయకులు కుమ్మక్కై వీళ్ళందరూ కూడా కలిసి దోచుకుంటా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ దోపిడీ మాత్రం ఆగడం లేదు. కాబట్టి ఈ దోపిడీ ఆపాలి, ఈ అభయారణ్యాన్ని కాపాడాలి, కొల్లేరు నుంచి బుడమేరు వరకు ఆక్రమణలన్నీ కూడా తొలగించాలి. అంతవరకు కూడా ఈ ప్రభుత్వం పోరాటం పూనుకుంటా ఉన్నాం. వెంటనే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ వివరాలన్నీ కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏలూరు నగరంలో గత 10 రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహాలను నిమజ్జనానికి తూర్పు లాకుల వద్ద గంగమ్మ ఒడికి తరలించారు. గణనాథుడి విగ్రహాలను ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కుల్లో ఉంచి డప్పులు, టపాకాయలు, డీజే సౌండ్ సిస్టంతో నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నిమజ్జనం నిర్వహించారు. నగరంలోని అన్ని విగ్రహాలు తూర్పు లాకుల వైపు పయనమయ్యాయి. గణపతి బాపా మోరియా అంటూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కోలాటం, చెక్క భజనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు గణనాథుని విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. గణనాథుని భారీ విగ్రహాల నిమజ్జనానికి తరలించే సమయంలో అడ్డు లేకుండా విద్యుత్ వైర్లను ఆ శాఖ సిబ్బంది తొలగించారు. ఆ ప్రాంతం నుంచి విగ్రహాలు తరలి వెళ్లిన వెంటనే మళ్లీ విద్యుత్తును పునరుద్ధరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెండు లేడీస్ బొమ్మలు కదా, ఆ బొమ్మ ఆ బొమ్మ అది అనక గారికి నేను చూసా కానీ బండి పిచ్చా మాది కోరుచున్నాం. ఒకసారి కొబ్బరికాయ కొట్టాలి. ఒకసారి వచ్చి కమిటీ సభ్యులందరూ కూడా కొబ్బరికాయ కొద్ది ఇవ్వండి. సిద్ధి బుద్ధి जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। पवन सर మీ అందరికీ కూడా సకల సౌభాగ్యాలు, సకల సంపదలు, సకల సుఖ సంతోషాలు ప్రసాదిస్తారు స్వామి గారు. విశ్వ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే బడేటి. ఈ విశ్వాన్ని సృష్టించి విశ్వంలో మానవాళితో సహా సకల జీవరాశులకు, దేవతలకు ప్రాణన శక్తినొదిగే విశ్వకర్మ భగవాన్ని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఉపసభాపతి తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ సృజనాత్మకత, నైపుణ్యం కలిగిన విశ్వబ్రాహ్మణులకు అండగా ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం స్థానిక వైఎంహెచ్ హాల్లో విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాలు శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పుణ్య దంపతులచే యజ్ఞ మహోత్సవం, విశ్వకర్మ ధ్వజారోహణం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గాన్ని సంఘ గౌరవ అధ్యక్షులు వేముల దుర్గాప్రసాద్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు అధ్యక్షత వహించగా సభ సంధానకర్తగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి అప్పల భక్తుల శివకేశ్వరరావు వ్యవహరించారు. విరాట్ విశ్వకర్మ విశ్వసృష్టి సమాజంలో విశ్వబ్రాహ్మణుల ప్రాధాన్యత అనే అంశాలపై ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శివశ్రీ వివరించారు. విశ్వకర్మ పతాకాన్ని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజి గోపి ఆవిష్కరించగా సంఘ ప్రధాన కార్యదర్శి మానేపల్లి నాగేశ్వరరావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా సంఘం లీగల్ అడ్వైజర్ సున్నం బ్రహ్మం, గొల్లపల్లి కామేశ్వరరావు సిద్ధాంతి, యలబాక కృష్ణ, కార్పెంటర్ల అసోసియేషన్ అధ్యక్షులు పొట్నూరి శివరావు, గౌరవ అధ్యక్షులు కర్రీ సత్యనారాయణ, సంఘ కోశాధికారి నాగమల్లి దుర్గా సురేష్, ఉపాధ్యక్షులు దాసోహం వెంకటేశ్వరాచార్యులు, దాస్ రాజు, వీరాచారి, రాపాక వెంకట సన్యాసరావు, వీర్ని వైనతేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం పురవేదుల్లో విశ్వకర్మ భగవాన్ని మంగళ వాయిద్యాలతో విచిత్ర వేషధారణతో ఊరేగింపు జరిపారు. అలాగే ఏదైతే వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అలాగే ఇందాక చెప్పారు, పని చేసేటప్పుడు నాకు పని చేయడానికి అవకాశం ఉంది ఇవ్వట్ల. ఇప్పుడు ఈ కార్యక్రమంతో పాటు ఇంకొక 5 కార్యక్రమాలు ఉన్నాయి. 10 రోజులు రాష్ట్ర ప్రభుత్వం వరద వల్ల వెనకబడిపోతే వినాయక చవితి ఉత్సవాల వల్ల నేను అడ్మినిస్ట్రేషన్లో 10 రోజులు వెనకబడిపోయాను. కొబ్బరికాయ కొట్టడానికి రావాలి, అన్నదానానికి రావాలి, వాటి కాదు చెప్పిన
ఎక్కడికి వెళ్ళకపోయినా రాలేదండి, ఎలక్షన్ ముందు జరగప్పుడు రాలేదని. ఇందాక ఆయన ఒకన్నారు, ప్రజాప్రతినిధి అంటే మీ అందరికీ పని చేసి పెట్టడానికి నేను ప్రతినిధిగా వచ్చాను. నా ఉపయోగపడతానే అది చేసి పెడతాను, నా ధర్మం, నేను చేసి పెడతా. నాకున్న కులం, నా ఇంటికి వెళ్ళి నా కులం, నా బిడ్డ అంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా అది ఏదైతే వీళ్ళు అంటున్నారో నేను ప్రజల కోసం, బడేటి అంటే ప్రజల కోసం అనేది తెలియాలి. ఒక ఎమ్మెల్యేగా నేను ఏదైతే చరిత్ర రాశానని వీళ్ళు అనుకుంటున్నారో మీ అందరి మనసుల్లో ఆ ఉదయంలో స్థానం సంపాదించుకుంటే నా ధర్మం. ప్రతి ఒక్కరు కూడా విమర్శలు అనేక మంది ఉంటాయి. సేవ ఎంత చేసినా, పని ఎంత చేసినా ఆకాశాన్ని మనం అందుకోలేం. అటువంటి పనులు మిగిలిపోతాయి. సూచన ఇవ్వండి, సలహా ఇవ్వండి, పాటిస్తా. విమర్శ చేసే వాళ్ళని పట్టుకోవాల్సిన పని లేదు. నా శక్తి వంచన లేకుండా ఏలూరు ప్రజానీకానికి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు 5 సంవత్సరాలు చేసి మేము అన్నం పొందుతారని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కమిటీ వారు నన్ను ఆహ్వానించారు. తప్పనిసరిగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా క్షమించి మరి కోరుకుంటున్నా. ఎక్కువ సమయం ఇక్కడ వెచ్చించలేకపోయినందుకు. మరి ఎందుకంటే సాయిబాబా గుడి ఉంది, తర్వాత 3 అన్నదానాలు ఉన్నాయి. అందరి దగ్గరికి నేను వెళ్ళవలసిన కార్యక్రమంలో ఏదైతే వీళ్ళు మెమరాండా ఇచ్చారో తప్పనిసరిగా అది పరిశీలించి న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి. మనం అభ్యసించేటువంటి, మనం ఆచరించేటువంటి వృత్తులు సృష్టికర్మలవి. మనం సృష్టి చేసి ఇస్తేనే ఆ వస్తువుని వాళ్ళు ఉపయోగించుకునేవారు. అవి లేకపోతే జీవనమే గడిచేది కాదు. అది అదొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక విశ్వకర్మ ఎక్కడ ఉన్నది? ఇందాక చెప్పారు భౌముడు, భువన విశ్వకర్మ. వరద బాధితులకు సహాయం చేయడానికి మేము సైతం అంటూ ముందుకు వచ్చిన ఆటో డ్రైవర్లను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభినందించారు. ఏలూరు టౌన్ అండ్ రూరల్ ఆటో యూనియన్ సభ్యులందరూ కలిసి విజయవాడ వరద బాధితుల కోసం 50,000 రూపాయలను కలెక్ట్ చేసి సీఎం సహాయ నిధి పేరు మీద తీసిన చెక్కును ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బడేటి చంటికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లందరూ వారికి తోచిన విధంగా వరద బాధితుల కోసం విరాళాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు గోడవల్లి వాసు, నగర అధ్యక్షులు నగరబోయిన లీలాకృష్ణ, కార్యదర్శి కె బాబురావు, ఉపాధ్యక్షులు ఇనుమల శివరామకృష్ణ, నాయకులు నూలి బలరాం, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో అనేక మంది అనేక విధాలుగా సాయం చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు సిటీ యూనియన్ ఆటో యూనియన్ వాళ్ళు మరి ఒక 50,000 రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ముందుగా ఆటో యూనియన్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రోజు వాళ్ళకి కిరాయిలు చాలక వాళ్ళే ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మన కష్టంలో మనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి ఒక 50,000 ఇవ్వడం అనేది వాళ్ళని అభినందిస్తున్న ఈ సందర్భంగా వాళ్ళలో కూడా ఎంతో కొంత మనం కూడా భాగస్వాములు అవ్వాలి వాళ్ళు అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని అభినందిస్తూ మరి ముందు ఇటువంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సరే అందరూ ఒకరికొకరు ఆదుకుంటేనే మరి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. తప్పనిసరిగా ఇటువంటి చేయి తెచ్చినప్పుడే మనిషిలో మానవత్వం అనేది ఉంటుంది. ప్రజలకు ఏ విధంగా డబ్బు ఉపయోగపడుతుంది అనేది చూసిన తర్వాతే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే సహాయ గుణం అనేది ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని మనం ఏదైనా సరే ఆయన ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఇవాళ ఈ విధంగా ఎంతమంది ప్రజలు చేయుతో కారణం వాళ్ళు చేసే పనితనమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల జరిగిన మన ఆంధ్రప్రదేశ్లో వరదలు వాటి విపత్త పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఆటో కార్మికులందరూ కూడా డ్రైవర్లు, అదేవిధంగా అద్దెకి తీసుకుని ఆటో తోలుతున్న వాళ్ళు కూడా సహృదయంతో తలోక వంతుగా వాటాలేసి ఆటో యూనియన్ లీలాకృష్ణ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారికి 50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఇలాగా ఒకరి కష్టాన్ని మన కష్టంగా భావించి ఒక కార్మికులు కూడా అలా ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా చేసినందుకు ఆటో యూనియన్ని, ఆటో కార్మికులు, ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా అభినందించడం జరుగుతుంది. సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నా పేరు లీలాకృష్ణ. అలాగే ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ పరిధిలో 75 ఆటో స్టాండ్లు ఉండడం జరిగిందండి. ఇటీవల కాలంలో విజయవాడ మన వరదకు గురయ్యి చాలామంది వరదలో
ఇది నష్టపోవడం జరిగింది. ఆ నష్టాన్ని చూసి మా యూనియన్ తరపున కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచన మాలో కలిగి మా యూనియన్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఏమండి ఈ రకంగా చేసుకుంటే మన ఆటో డ్రైవర్లు కూడా చాలామంది అక్కడ ఆటోలు మునిగిపోయి ఆటోలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా మన స్థాయిని మేరకు మనం చేద్దామని చెప్పేసి మా యూనియన్ సభ్యులందరూ కూర్చోబెట్టి నాతో మాట్లాడటం జరిగింది. ఇది మంచి ఐడియా, మంచి ఆలోచన. ఇలా చేస్తాం వల్ల రేపొద్దున భగవంతుడు మనల్ని చాలా వరకు కాపాడతారని చెప్పేసి మా వాళ్ళతో కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పి ఆ రోజున స్టార్ట్ చేసాం. మా యూనియన్ తరఫున తలకో కొంత సాయం చేసుకొని ఒక 50,000 రూపాయలు మా యూనియన్ స్థావత కొద్దీ ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి మా ఏలూరు ఎమ్మెల్యే గారి బడ్జెట్ చంటి గారి ఆధ్వర్యంగా చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం. ఈ రోజున నిధంతా తీసుకొచ్చి ఒక చెక్ రూపేణ మన ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా సోషల్ సర్వీస్ అని అలాగే సలివేంద్రాలయ మధ్యకాలను కూడా చాలా వరకు మా ఆటో తరఫున చేస్తున్నాము. అంబేద్కర్ జయంతి కూడా గతంలో చేస్తున్నాము, అప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మా ఆటో కార్మికులందరూ కూడా సహకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ అధికారులు, లబ్ధిదారులు పాల్గొని వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 2023-24 సంవత్సరానికి 6 నెలల ముందు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులైన
ఏలూరు అర్బన్కు చెందిన పిల్లబోయిన అనసూయ తాడి కుమారులకు కలెక్టర్ ఇంటి తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సహాయం అందించి వారి ఇంటికలను నిజం చేయడానికి ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఆర్థిక సహాయం అందించడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారని తెలిపారు. అర్హత గల లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీ ఏ శ్రీనివాసరావు, టిట్కో ఈఈ స్వామినాయుడు, హౌసింగ్ డీఈ జి రామకృష్ణ, హౌసింగ్ మేనేజర్ ఎండి షరీఫ్, జిల్లాలోని హౌసింగ్ ఈఈలు, డిఈలు, ఏఈలు, హౌసింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా స్టిల్ నొక్కు కరవక స్టిల్ నొక్కి ఇప్పుడు ఇంకోటి వచ్చాక ఎంత సెంట్ భూమి ఎంత చూడమ్మా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్న మాటలు అందిపుచ్చుకుని ఏలూరు న్యూ జనరేషన్ స్కూల్ యాజమాన్యం వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం భారీ వరదలు రావడంతో లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రులయ్యారు. దీంతో ఏలూరు న్యూ జనరేషన్ హై స్కూల్ విద్యార్థులు మరియు యాజమాన్యం వారికి సహకారం అందించేందుకు ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో స్కూల్లో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వరద బాధితులకు అందజేసేందుకు ఆహారం మరియు బియ్యం, నిత్యావసర సరుకులను ప్యాకింగ్ చేశారు. ఈ సందర్భంగా 37వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ వరద బాధితులకు నిత్యావసరాలు తరలిస్తున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యూ జనరేషన్ స్కూల్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం న్యూ జనరేషన్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యం సహకారంతో ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని న్యూ జనరేషన్ స్కూల్స్ యాజమాన్యాన్ని కార్పొరేటర్ హేమసుందరి అభినందించారు. ప్రధానంగా వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన వాంబే కాలనీ ప్రజలకు న్యూ జనరేషన్ స్కూల్ అండగా నిలిచింది. సుమారు 1000 మంది వరద బాధితులకు ఆహారం అందజేయడంతో పాటు మరో 500 మందికి నిత్యావసర సరుకులు మరియు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వాంబే కాలనీలో పర్యటించిన ఏలూరు న్యూ జనరేషన్ స్కూల్ యాజమాన్యం వారికి కావాల్సిన అవసరాలను తెలుసుకుని దుస్తులు, నిత్యావసర సరుకులు, ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బేబీ, డాక్టర్ వంకల గౌతమి, డెంటల్ కొనగళ్ల రాజా, పాస్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ప్రజలకు నమస్కారం. మొన్న విజయవాడ సింగనగర్ దగ్గర వరద బాధితుల సహాయార్థం
మన న్యూ జనరేషన్ మాస్టర్ గారు, మేడం బేబీ గారు నిత్యావసర సరుకులు సుమారు 8 రకాలు, ఒక 1000 మందికి సరిపడా, అదే విధంగా ఒక 500 సరిపడా ఆహారం పొట్లాలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ఒక స్కూల్ మాస్టర్ అయ్యండి అన్ని దానాల కల గొప్పదైన విద్యాదానం చేస్తున్నారు. ఇది ఎవరికి తెలిసిన తెలిపైనా ఈ ఏరియా దగ్గర ఉన్న కార్పొరేటర్ గా నాకు తెలిసింది ఏంటంటే, మాస్టర్ గారు తల్లిదండ్రులు లేని పిల్ల, తల్లి లేని పిల్ల, తండ్రి లేని పిల్ల, స్తోమత లేని పిల్ల అని తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఫీజు మాట పక్క నుంచితే బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి, ట్యూషన్ ఫ్రీగా చెప్పిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ మేము సహాయం పొందిన వాళ్ళం కనుక నేను అంతలా చెప్తున్నాను. అదే విధంగా ఇక ఆయన దానాలు అన్ని చేసుకుంటూ తన స్కూల్లో చాలా మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. రేపు కొంతమంది గ్రూప్స్ రాసే వాళ్ళని కూడా చూసాం మేము. ఇంకా ఈ మనిషికి తృప్తి ఉండదు అనడానికి నిదర్శనం ఏంటంటే, కొంతమంది డబ్బు వెనకాల పరిగెడతారు, కొంతమంది మాలాంటి వాళ్ళు రాజకీయం పదవుల వెనక పరిగెడతాం. కానీ ఒక నిస్వార్థమైన సేవకి ఉదాహరణ ఈ న్యూ జనరేషన్ దంపతులు. ఈ యాజమాన్య అడుగుజాడల్లో స్టూడెంట్స్ అదే విధంగా టీచర్లు అందరూ నడుస్తూ పేదల సహాయార్థం ఈ చేసిన సేవని కొనియాడుతూ ఈ సేవను అందరూ ఆదర్శంగా తీసుకుని ఇలాంటి దంపతులు ప్రతి ఏరియాలను ఉంటే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అందులో ఏ సందేహం లేదని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పెదవేగి గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. మంగళవారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ నెల 2వ తేదీ వరకు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మానవహారంగా ఏర్పడి చెత్త వేయకు, పాపం చేయకు, పచ్చదనం, పరిశుభ్రం, ప్రగతికి సోపానం అనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దినాస్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 11 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమములు. యువతను భాగస్వామ్యంతో విజయం చేద్దాం. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం మన కార్యాలయం నుంచే నిర్వహించుకుందాం. వ్యర్థాల నుంచి వినూత్నమైన ఆవిష్కరణలు చేపట్టాలి. శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఒక సందేశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యంతో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. స్వచ్ఛత హీ సేవ పక్షం రోజులు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 1 వరకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలి. స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమం ప్రజల భాగస్వామ్యము, అవగాహన, సంపూర్ణ భాగస్వామ్యము, ఆరోగ్య పరీక్షలు, సామాజిక భద్రత కల్పించడం కోసం స్థానిక సంస్థలు సమన్వయ శాఖలతో 3 అంశాలతో కూడిన కార్యాచరణ సిద్ధం. 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలి. నులిపురుగులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, తద్వారా వారు అనారోగ్యం పాలవుతారని పెదవేగి గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి తెలిపారు. మంగళవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగులు నివారించకపోతే పిల్లలు అనేక రకాల వ్యాధులకు గురవుతారని, ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగుల మాత్రలను పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రసాద్, ఏఎన్ఎం మౌనిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం ఈరోజు. నులిపురుగులు అనేవి ముఖ్యంగా మన చేతులు అపరిశుభ్రంగా ఉండటం వల్ల, గోళ్ళు పెంచుకోవటం వల్ల
గోడల్లో మట్టి ఉన్న కారణంగా నులిపురుగులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఎప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భోజనానికి ముందు మరలా మూత్రాదుల విసర్జన తర్వాత పరిశుభ్రంగా కడుక్కోవాలి. గోళ్ళు పెంచుకోరాదు. నులిపురుగులు కడుపులో ఉండటం వల్ల అనర్థాలు వచ్చును. తరచు జబ్బు పడటం, రక్తహీనత, పెరుగుదల లోపం మొదలగునవి నులిపురుగుల లోపం వల్ల వస్తాయి. ఈ కార్యక్రమానికి ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాలలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు నులిపురుగులు మింగాలి. దీని ద్వారా నులిపురుగులను నివారించవచ్చును. ఈ 6 నెలలకు ఒకసారి ఇస్తారు కాబట్టి 6 నెలలకు ఒకసారి మీరు వేసుకుంటే ఈ నులిపురుగులు రాకోకుండా జబ్బులు రాకుండా ఉంటాయి. దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామంలో గంగానమ్మ అమ్మవారి సంబరాల సందర్భంగా గుడి కమిటీ, జనసేన కమిటీ ఆహ్వానం మేరకు గంగానమ్మ, పోతురాజు బాబులను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు ఇన్ఛార్జ్ డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి దర్శించుకున్నారు. శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవం ద్వారకా తిరుమలలో మంగళవారం ఘనంగా జరిగింది. స్థానిక ఆళ్వార్ సదనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు. ఆయనకు సంఘ సభ్యులు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన వేదికపై గాయత్రి మాత, విశ్వకర్మ భగవాన్ చిత్రపటాలను ఉంచి సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, శ్రీ గాయత్రి, విశ్వకర్మ పూజలు జరిపారు. అనంతరం పతాకావిష్కరణ నిర్వహించారు. ప్రసాదాన్ని నివేదన చేసి భక్తులకు అందజేశారు. అనంతరం గ్రామోత్సవాన్ని జరిపారు. దేవుడు కనపడట్లేదు. ఓకే సార్, ఓకే ఓకే.
బుట్టాయిగూడెం విద్యారోహిణి స్కూల్ ఆవరణలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరాలను ప్రారంభించిన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రపంచ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు అందించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని, ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశం శాంతి శ్రేయస్సుతో ప్రపంచ కేంద్రంగా ఉద్భవించిందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలియజేశారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి, కారాటం రెడ్డిబాబు, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, పోలవరం బీజేపీ ఇన్ఛార్జ్ కొండేపాటి రామకృష్ణ, మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు, అడపా నాగరాజు, సత్యనారాయణరాజు మరియు కూటమి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మమతా బెనర్జీ గారా మీరు కూడా ఇదేంటండి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గం తరఫున పండుగగా జరుపుకోవడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకులు, అలాగే జిల్లా స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ప్రజలకి, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలకి, అలాగే హాస్పిటల్ సంబంధించి రోగులకి వైద్య సదుపాయం అందించే విధంగా, అలాగే బ్లడ్ డొనేషన్ లాంటి క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు అందరికీ అందించే విధంగా ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో మండల కేంద్రంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి చౌట్పల్లి విక్రమ్ కిషోర్ గారు, అలాగే బొల్లిన నిర్మలా కిషోర్ గారు, శ్రీమతి శ్రావణి మాలతి గారు, శరణాల మాలతి గారు, ఎస్ఆర్ఆర్పి సుభద్రాదేవి గారు, కృష్ణప్రసాద్ గారు మనకి మంచి మంచి నిధులను తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, అలాగే బీజేపీ పార్టీని ఈరోజు కేంద్ర స్థాయిలో ఈరోజు ఒక దృఢంగా నిలబెట్టారంటే కేవలం మోదీ గారి సారథ్యంలోనే జరుగుతుంది. తప్పకుండా ఆయనకి మరొకసారి పోలవరం నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మండల వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రతి గ్రామంలోనూ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మానవహారాలను ఏర్పాటు చేయాలి. అలాగే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, విఐపీలు ప్రజలతో కూడిన సామూహిక పరిశుభ్రతను ఆయా గ్రామాల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో ఆలయ అధికారులు, సిబ్బంది స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోనూ పరిసరాలను సిబ్బందితో కలిసి అధికారులు శుభ్రం చేశారు. తూర్పు రాజగోపురం ప్రాంతం, ప్రధాన రాజగోపురం, మెట్లదారి, పార్కింగ్ ప్రదేశం, షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, ఈ భాస్కర్ ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. మేము అందరము ఈ ఆలయ ప్రాంగణమును పరిరక్షణ కోసమై శుభ్రతను పాటించి మొక్కలు నాటి ఆత్మసాక్షిగా ఈ స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రాం GPS
ఈ స్వచ్ఛత ఈ సేవ అన్న దాని మీద మన ఆల్రెడీ మన సిబ్బందితో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ అనేది చాకౌట్ చేయడం జరిగింది. 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు మనం ఏ ఏ కార్యక్రమాలు చేయాలన్న దాని మీద మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఒక ఇంజనీరింగ్ నుంచి ఒక ఏఈ, అలాగే ఒక సూపరింటెండెంట్, ఒక 2 వింగ్స్ కలిపి ఒక ఏఈఓ కూడా మనం పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ ప్రోగ్రాం సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించింది, స్టేట్ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పరిసరాలు అంటే ఒకరు చెప్తే మనం చేసుకోవడం కాదు. మన ఉదయం లేచినట్టే మనం ఎలా బ్రష్ చేస్తాము, ఎలా స్నానం చేస్తాము, ఇల్లు శుభ్రం చేసుకుంటాము, అలాగే మనం పనిచేసిన ప్రదేశాలు కూడా అంత నీట్గా ఉంచుకోవాలన్నది ఒకరు చెప్పవలసిన అవసరం లేదు, మన బాధ్యత అది. వాళ్ళు ఎంతో కష్టపడి సర్వీస్ చేస్తారు, వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గ్లౌజెస్ కానీ ఇంకోటి కానీ మనం టైం టు టైం ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంతోనే స్వచ్ఛత స్వప్నం సాకారం. ఏలూరులో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలను కలెక్టర్ మేయర్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. గ్రామ స్వచ్ఛత మన అందరి బాధ్యత, పారిశుధ్య కార్మికులే రియల్ హీరోలు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని వెల్లడి. కలెక్టరేట్లో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ వెట్రిసెల్వి, అధికారులు. విద్యార్థులు లక్ష్య సాధనను అలవర్చుకోవాలి. సిఆర్ఆర్ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ డే వేడుకల్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసిన ఎమ్మెల్యే బడేటి. నీట మునిగిన కొల్లేరు గ్రామాల్లో పర్యటించిన సిపిఐ బృందం. బుడమేరు, కొల్లేరు, ఉప్పుటేరుల్లో ఆక్రమణల వెంటనే ప్రక్షాళన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.